ఈ ఆనందంతో మా తోడైతే మమ్మల్ని నడిపించినామని మీకు తెలుస్తున్నాను. ప్రజల్లో అంతా నీ చేతికి అంతా చెప్తున్నా. మీరే మమ్మల్ని నడిపించండి. మరి వాక్యాన్ని రిసీవ్ చేసుకొని వచ్చిన మా హృదయాలు సిద్ధమొచ్చిన ఆ వాక్యాన్ని మా హృదయాలను నాటుకున్నాయో మా జీవితాలను అప్లై చేసి నీ యొక్క ప్రేమను పంచే విధంగా మమ్మల్ని వాడుకున్నాయి. నీ యొక్క స్వార్థని ప్రచారంగా మమ్మల్ని వాడుకున్నాయి. స్తోత్రం. మరి ఎక్కడ ఉన్నాయంటే మా ఆఫీస్లో కానీ మా కమ్యూనిటీస్లో కానీ మా నేబర్స్లో కానీ మీ యొక్క గొప్ప ప్రేమను చాటే విధంగా మమ్మల్ని వాడుకోవాలి. ఇవన్నీ అడుగుతుంటాయి. మరి అద్భుతాలు అనేటటువంటి సిరీస్ని మనం మరి గత 5 వారాల నుంచి ధ్యానం చేస్తూ చివరిగా మరి ఈ రోజున మరొక సందేశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. సో మన దేవుడు ఆశ్చర్యకరమైన కార్యాలు జరిగించే దేవుడు కదా, అద్భుతాలు చేసేటటువంటి దేవుడు. మరి ఈ అద్భుతాలు అనేటువంటి సిరీస్ నుంచి దేవుడు ఎంతగానో నాతో మాట్లాడుతూ ఎంతగా అద్భుతాలు చేసే దేవుడు మరొకసారి రిమైండ్ చేసుకోవడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు కదా. మరి అటువంటి దేవాది దేవుని బట్టి దేవునికి మహిమ. ముఖ్యంగా కుడి వచ్చిన వారు అలాగే వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మీ జీవితాల్లో మరి దేవుడు అద్భుతమైన కార్యాన్ని కనుక మరి చూడాలనుకున్నట్లయితే నమ్మండి, అది ఎటువంటిదైనా సరే ఈరోజు సందేశంలో మీరు వింటారు. 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయం 1 నుండి 7వ వచనం వరకు మనం చదువుకుందాం. అంతటా ప్రవక్త శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా, నా వలన నీకేమి కావాలను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియచెప్పుమని. అందుకామె, నీ దాసురాలనైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదని. అతడు, నీవు బయటకు పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరువు పుచ్చుకొను. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవీయగా, ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తరువాత ఇంక పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరేమీ లేవని చెప్పాను. అంతలో నూనె నిలిచిపోయింది. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియచెప్పగా అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. ఈ వాక్య భాగంలో ఎన్నో అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ప్రిన్సిపల్స్ని మనం చూస్తాం. ఈ సిరీస్ ఆరంభించిన దగ్గర నుంచి కూడా నేను ఒక మాట పదే చెప్తున్నాను. ఎందుకంటే అద్భుతాలు అనేటటువంటివి మనందరికీ కావాలి కదా. ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక విషయంలో దేవుని దగ్గర నుంచి అద్భుతాన్ని పొందుకోవాలని కోరుకుంటూ ఉన్నాం. అయితే ఇటువంటి సిచ్యువేషన్ చూశారు, ఈ స్త్రీ ఎదుర్కొన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ సిచ్యువేషను మరి చాలా కష్టతరంగా అనిపిస్తుంది. ఎందుకంటే భర్తను కోల్పోయింది. మరి భర్తను కోల్పోయినటువంటి బాధలో ఉన్నటువంటి ఆమె ఆ దుఃఖాన్ని పూర్తిగా ఆ గ్రీవింగ్ ప్రాసెస్ నుంచి వెళ్ళక మునిపే కుమారులను తీసుకెళ్ళడానికి అప్పుడు వాళ్ళు వచ్చేసారంటే ఇంటికి. గమనించారు. అంటే ఆమె ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే భర్త చనిపోయి ఇంకా దుఃఖ శోకంలో నిండి ఉన్నదాన్ని. అటువంటి ఆమె దగ్గరికి ఏదో తెలుగులో సామెత ఉంటుంది కదా, పుండు మీద కారం జరిగినట్లుగా మరలా ఇంకా దుఃఖాన్ని అధికం చేయడానిక అన్నట్లు వారు వచ్చి కుమారులను కూడా తీసుకువెళ్ళడానికి వచ్చినట్లు చూస్తాం. అయితే ఆ బాధని అర్థం చేసుకోవటం మనకు కష్టం. కారణం ఏంటంటే
మనం నివసించేటటువంటి ఈ సొసైటీలో మరి బిల్స్ పే చేయకపోతే వచ్చి పిల్లల్ని తీసుకెళ్ళే కల్చర్ కాదు మనది కదా. మనం బిల్స్ పే చేయలేదనుకోండి, అవసరమైతే క్రెడిట్ హిస్టరీలోకి వెళ్ళిపోయి అది వేరే రకంగా ఉంటుంది కదా. కాకపోతే వారికి ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, ఒకవేళ బిల్స్ పే చేయలేదనుకోండి, అప్పుడు వాళ్ళు ఇంటి మీదకి వచ్చి ఇంట్లో ఏముంటే అది తీసుకెళ్ళి, లేకపోతే ముఖ్యంగా కుమారులు ఉన్నారనుకోండి, వాళ్ళని తీసుకెళ్ళిపోయేటటువంటి పరిస్థితి. సో ఇక్కడ గమనించినట్లయితే అది చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి కదా. సో అక్కడికి వెళ్ళి మనం అర్థం చేసుకుంటేనే ఆమె బాధను మనము గ్రహించగలుగుతాం. రీసెంట్గా ఒక కుటుంబంతో మాట్లాడుతున్నప్పుడు వారు దాదాపు చాలా దారుణమైనటువంటి సిచ్యుయేషన్లో ఉన్నారు. ఎంత దారుణమైన సిచ్యుయేషన్ అంటే ఫైనాన్షియల్గా కంప్లీట్గా బ్రోక్ అయిపోయినటువంటి పరిస్థితి. అంతకుముందు ఫైనాన్షియల్గా ఏమన్నా తక్కువగా ఉన్నారంటే కాదు, దేవుడు అద్భుతంగా ఆశీర్వదించాడు. తర్వాత మరి ఒక కట్టడం నిర్మాణానికి పూనుకొని ఆ తర్వాత అందులో జరిగినటువంటి మరి ప్రాసెస్లో ఆ కట్టడంలో బిల్డరు మోసం చేయటం, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, ఆ తర్వాత జరిగినటువంటి సిచ్యుయేషన్స్ మొత్తం కంప్లీట్గా వారి పరిస్థితి తలకిందులైపోయింది. అంటే మరొక మాటలో చెప్పాలంటే అనుకున్నది ఒకటి, అయింది ఒకటి. అక్కడ దే నెవర్ ఎక్స్పెక్టెడ్ దే వర్ ఇన్ సచ్ ఏ సిచ్యువేషన్. అటువంటి స్థితిలో ఉంటాము అని చెప్పి ఎన్నడూ కూడా ఊహించలేదు. అటువంటి సిచ్యుయేషన్ కలిగినప్పుడు దేవుని సన్నిధిలో పదే పదే వారు మొరపెట్టినటువంటి దినాలు లేవు. ఎంతో దుఃఖసాగరంలో ఉండి వారు ఎదుర్కొంటున్నటువంటి ఆ సిచ్యుయేషన్ దేవుని సన్నిధిలో మొరపెడుతూనే ఉన్నారు. గమనించండి. మరి అంటే మరొక మాటలో చెప్పాలంటే ఇట్స్ కైండ్ ఆఫ్ బ్యాంక్రప్సీ అన్నమాట. దివాలా తీసినటువంటి పరిస్థితి. ఇక్కడ ఈ స్త్రీని జ్ఞాపకం చేసుకుంటే ఈమెకి మరి కొన్ని అలాంటి పరిస్థితి, ఏమైనా బ్యాంక్రప్సీ అప్లై చేసే పరిస్థితి ఉందా అంటే అదేం లేదు. వారికి ఉన్నటువంటిది ఒకే ఒక అవకాశం ఏంటంటే కుమారులను అప్పగించేసి వాళ్ళని కుమారులు ఎందుకు తీసుకెళ్తారంటే వాళ్ళని బానిసలుగా తీసుకుంటారు. అయితే ఈ సిచ్యుయేషన్ను మనం ఆ స్త్రీ ఊహించలేదు. అటువంటి సిచ్యుయేషన్లో ఉండడానికి మనం ఎవరూ కూడా ఆశించం కదా. కానీ సమ్టైమ్స్ ఇట్ ఈస్ దోస్ వెరీ సిచ్యుయేషన్స్ వేర్ గాడ్ వర్క్స్ సంథింగ్ మిరాక్యులస్ ఇన్ అవర్ లైఫ్స్. ఎందుకు అటువంటి సిచ్యుయేషన్స్ని దేవుడు అనుమతిస్తున్నాడు అని చెప్పి ఆరంభంలో మనకు అర్థం కాదు, కానీ ఈమె జీవితంలో అనుమతించాడు దేవుడు. ఆ సిచ్యుయేషన్లో ఉన్నప్పుడు మరి అద్భుతమైనటువంటి కార్యాన్ని ఆయన చూడటానికి ఇక్కడ ఉపకరించినట్లుగా చూస్తాం. ఈ స్త్రీ ఒక పొజిషన్, మొట్టమొదటిగా మనం ఆలోచన చేసే ఈ ఆలోచన ఏంటంటే వీ హ్యావ్ టు బీ ఇన్ ఏ పొజిషన్. అంటే సిచ్యుయేషన్ ఎలాంటిదంటే వీ నీడ్ టు బీ పొజిషన్ అవర్ సెల్స్ వేర్ వీ కెన్ రిసీవ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. ఏమే దేవుని యొక్క ఆశీర్వాదమును మనం పొందుకునేటటువంటి ఆ పొజిషన్లో, ఆ సిచ్యుయేషన్లో మనం ఉన్నామా లేదా అనేది గమనించాలి. మరి ఈ స్త్రీ ఉన్నటువంటి సిచ్యుయేషన్ చూస్తే రిలేషనల్గా, ఫైనాన్షియల్గా, ఇమోషనల్గా ఎంతో దారుణమైనటువంటి సిచ్యుయేషన్లో ఉన్నటువంటి పరిస్థితి. అటువంటి సిచ్యుయేషన్లో ఆమె ఎక్కడికి వెళ్ళాలో ఆమెకి మంచి ఆలోచన వచ్చింది. ఎక్కడికి వెళ్ళింది? దేవదాసుని దగ్గరికి వెళ్ళిందంట. దేవుని దగ్గరికి వెళ్ళింది. నిజంగా దేవుని వైపు జరగడానికి ఒక్కోసారి ఇలాంటి సిచ్యుయేషన్స్ వస్తేనే దేవుని వైపుకి లేదా దేవుని దగ్గరికి వెళ్తూ ఉంటాం. అలాంటి సిచ్యుయేషన్స్ రాకపోతే హాయిగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇక దేవునితో పని లేదు, దేవుని సన్నిధిలో మోకరించాల్సిన పని లేదు, దేవుని దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు. అందుకే అప్పుడప్పుడు దేవుడు ఇలా అనుమతిస్తున్నాడా అని అనిపిస్తుంటాం. అంటే ఒకవేళ నిజంగా అనుమతించాడు అంటే దట్స్ ఏ బ్లెస్సింగ్ అనుకోవాలి. ఎందుకు? దట్ మేక్స్ us to turn to God and cry out in the presence of God. Amen. We need to understand దేవుడు మనకు తోడుగా ఎప్పుడు ఉన్నాడు అనేటువంటి విషయం ఒకసారి మర్చిపోతూ ఉంటాం. అందుకే దేవుడు రిమైండ్ చేస్తూ ఉంటాడు ఇలాంటి సిచ్యుయేషన్స్ అనుమతించడం. అప్పుడే దేవుడు మనకు ఉన్నాడు అనేటటువంటి ఆలోచన వచ్చి ఆయన సన్నిధిలోకి వెళ్తాం. గమనించింది.
రెండవ వచనం మనం చూసినట్లయితే ఇక్కడ ఎలీషా అంటున్నాడు, నా వల్ల నీకేం కావాలను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమన్నాడు. అందుకని నీ దాసురాలనైనా నా ఇంట్లో నూనె కొండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదు అన్నాడు. చాలా సందర్భాల్లో మనందరం కూడా ఏముంది అనేటటువంటిది ఆలోచన చేసే విషయంలో ఇమ్మీడియట్గా మనకు వచ్చే సమాధానం అంటే నా దగ్గర ఏమీ లేదు. ఈయన కూడా దాదాపు అదే పరిస్థితి. అంటే అది తప్ప చివరిలో ఏదో గుర్తొచ్చింది, నా దగ్గర ఏదో చిన్న ఆయిల్ ఉంది కదా అని. చివరి ముందేమో ఏమీ లేదు, ఓకే ఇది ఒకటి ఉంది, అది తప్ప ఏమీ లేదు. గమనించండి, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నటువంటి వారు అలాగే వీక్షిస్తున్నటువంటి వారు గమనించాల్సింది ఏంటంటే, దేర్ ఇస్ సంథింగ్ ఇన్ యువర్ పొజిషన్ దట్ యు మే నాట్ ఈవెన్ బీ అవేర్ ఆఫ్, బట్ ఇఫ్ యూ యూజ్ ఇట్ ఫర్ గాడ్స్ గ్లోరీ, ఇట్ మైట్ టర్న్ ఇంటూ ఎ మిరకిల్. ఆమేన్. మనం గుర్తించాలి ఏమన్నా మన దగ్గర అనేటటువంటిది. మరొక మాట ఇక్కడ చూసినట్లయితే 3వ వచనంలో అంటున్నాడు కదా, అసలు నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారి అందరి వద్దకు వెళ్ళి వారందరి యొక్క దొరకగలిగిన వట్టి పాత్రలన్నింటినీ ఎరవపుచ్చుకుంది. 5వ వచనం, ఆమె అతని వద్ద నుండి పోయి తాను కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను. నేను ఈ మిరకిల్ సిరీస్ ఆరంభించిన దగ్గర నుంచి పదే జ్ఞాపకం చేస్తున్నాను. వీ క్యాన్ట్ డూ మిరకిల్స్. కెన్ వి? మనం అద్భుతాలు చేయగలుగుతామా? మన అద్భుతాలు ఏమైనా కనిపెట్టగలుగుతామా? తయారు చేయగలుగుతామా? కెన్ వి మ్యానుఫ్యాక్చర్? అంతేకాకుండా దేవుడు కూడా కెన్ వి ఫోర్స్ గాడ్ టు డూ సంథింగ్? యూ క్యాన్ ఫోర్స్ God's hand, but there are some things we can do to position us to experience the miracles. మనం చేయలేము, మనం కనిపెట్టలేము, మనం తయారు చేయలేము, దేవుని హస్తాన్ని మనం బలవంతం చేయలేము. కానీ మనం చేయగలిగేది, we can position ourselves where we can receive the miracles from God. ఒక్కొక్కసారి ఇలా ఉండటానికి we need to have a step of faith. విశ్వాసంతో అడుగు ముందుకు వేయాలి. గమనిస్తున్నారు అందరూ? ఏం చేయాలి? విశ్వాసంతో అడుగు ముందుకు వేయాలి. గమనించండి, ఇక్కడ ఈ స్త్రీకి ఈ మాట చెప్పినప్పుడు, స్త్రీకి కానీ వారి కుమారులకు కానీ వెళ్ళి ఖాళీ పాత్రలన్నీ తీసుకురండి అని దైవజనుడు చెప్పినప్పుడు ఏమనిపించుంటుంది? మన మామూలు మాట అనుకుందాం. ఏమనిపించుంటుంది? ఏంటి ఖాళీ పాత్రలు అంటే, నా దగ్గర ఇంత ఉంది నూనె, ఖాళీ పాత్రలు తెమ్మంటారు ఏంటి అని చెప్పి అనుకుని ఉంటారా? డెఫినెట్గా సిచ్యుయేషన్లో మనం గమనించినట్లయితే కొంచెం లిటిల్ ఆక్వర్డ్గా కూడా అనిపించి ఉండవచ్చు. ఖాళీ పాత్రలు ఏం చేయాలి ఇప్పుడు? ఆ పాత్రలు తెచ్చి అమ్ముకోవాలా లేకపోతే ఏంటి అన్నట్లుగా, ఎందుకంటే దే డోంట్ హ్యావ్ ఎనీ క్లూ వాట్స్ గోన్ హ్యాపెన్. దేవదాసు చెప్పింది ఒకటే, వెళ్ళి ఖాళీ పాత్రలన్నీ కూడా బారో చేసుకుంది. సో బట్ షీ టేక్స్ ఎ స్టెప్ ఆఫ్ ఫెయిత్. ఆ విశ్వాసంతో ఒక అడుగు ముందుకు వేసిందండి. అది కొంచెం ఆక్వర్డ్గా అనిపించినా లేకపోతే కొంచెం ఇబ్బందిగా అనిపించినా, ఎట్లా అంటే మా ఇంట్లో ఏదైనా అయిపోయింది అనుకో, పక్కింటికి వెళ్ళి ఏమన్నా కాస్త షుగర్ ఇస్తారా, లేకపోతే కాస్త పప్పులు ఏమైనా ఇస్తారు, ఇట్లాంటివి అడుగుతూ ఉంటాం కదా. కారం అయిపోయింది, కాస్త కారం ఇస్తారా అని చెప్పి అడుగుతాం. అవునా? ఆ టైప్ అన్నట్టు కొంచెం ఇబ్బందిగా అనిపించినా, మనం లేదు మన పక్క మనం పొరుగు వారే కదా అని చెప్పి ఏమంటారు దాంతో వెళ్తూ ఉంటాం. సో ఇట్స్ కైండ్ ఆఫ్ అలాంటి సిచ్యువేషన్ అన్నమాట. సో ఈ సిచ్యువేషన్ ఏంటంటే కొంచెం ఆక్వర్డ్గా ఉండేటటువంటి సిచ్యువేషన్. కానీ వెన్ వీ టేక్ దట్ ఫస్ట్ స్టెప్ ఎప్పుడు కూడా కొంచెం ఇబ్బందికరమే, చాలా కష్టమైంది కూడా. మరి 3 సంవత్సరాల క్రితం దేవుడు ఇక్కడ పరిచర్య ఆరంభించాలని చెప్పి భారం పెట్టినప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డాను. ఎందుకంటే అంతకుముందు పరిచర్య ఆరంభించాలనే థాట్ లేదు నాకు. పరిచర్లో ఉండాలి కానీ ఇట్లా చర్చ్ పైనీరింగ్ చేయాలి,
లేకపోతే ఇట్లా మరలా ఒక సంఘాన్ని స్థాపించాలనే థాట్ లేదు నాకు. ఈవెన్ నాకు ఆ ఆర్డినేషన్ ఇచ్చినప్పుడు వారు ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా అదే చెప్పాను. నాకు అంటే యూజువల్గా అది ఆర్డినేషన్ అనేది హయ్యర్ పొజిషన్ అంటే హైయర్ లెవెల్, మరో మాట చెప్తాను. హైయర్ లెవెల్లో ఆర్డినేషన్ తీసుకున్నప్పుడు యూజువల్గా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే సంఘం ఉంటుంది, సంఘానికి కాపరిగా ఉంటారు అని మాత్రమే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. అయితే వాళ్ళు అడిగినప్పుడు నేను సంఘానికి స్థాపించుకోవట్లేదు, కాపరిగా ఉండబోవట్లేదు, కానీ ఏదో ఒక పరిచయంలో ఇన్వాల్వ్ అవ్వాలి అని మాత్రం డెఫినెట్గా ఉంది నాకు అని చెప్పాను. సో వాళ్ళు ఆశ్చర్యపోయారు. నేను కూడా అటువంటి ఆలోచన లేదు. కానీ ఎప్పుడైతే దేవుడు భారం పెట్టి ఈ ప్లేస్లో ఫ్రిస్కో, ఈ లిటిల్ ఏరియాస్లో దేవుడు భారం పెట్టి ముందుకు నడిపించాడో కొంచెం ఇబ్బంది అనిపించింది. అడుగు వేయడానికి మరి కొంత టైం తీసుకోవాల్సి వచ్చింది, ఒక స్టెప్ ముందుకు వేయడానికి. ఆ టైం తీసుకొని మరి ఎందుకంటే ఏ హోప్ లేదు అలా చేయడం వల్లప్పుడు నాకు వచ్చే జీతం లేదు. అంటే లిటరల్గా మాట్లాడుకుంటే అంటే ఫైనాన్షియల్గా కూడా ఒక గ్యారంటీడ్ పొజిషన్ కాదు. ఎందుకు నేను ఇట్లా చేయాలి అని అనిపించవచ్చు. కానీ ఆ ఒక్క అడుగును చూశారు, విశ్వాసంతో ముందుకు వేయడం కష్టమైన. మరి ఇట్ టుక్ ఫర్ అబౌట్ 6 months. అంటే అంతకుముందు 1.5 year ప్రేర్ చేశాను ఈ ఏరియా గురించి, తర్వాత కొన్ని విషయాల గురించి. మరొక 6 నెలలు పట్టింది విశ్వాసంతో మళ్ళీ ముందుకు, అంటే దేవుడు ఆ భారం పెట్టిన తర్వాత ముందుకు అడుగు వేయడానికి. గమనించండి దేవుళ్ళ, ఇక నేను చెప్పాలనుకునేది ఏంటంటే ఇట్ విల్ ఫీల్ లైక్ చాలా సందర్భాల్లో కొన్నిసార్లు అంటే నేను చేసేది కరెక్టేనా, నేనేమన్నా సమయాన్ని వృధా చేస్తున్నానా అనిపించినటువంటి దినాలు లేకపోలేదు. తర్వాత వేస్ట్ ఆఫ్ ఎనర్జీ అని కూడా అనిపించిన సందర్భాలు లేకపోలేదు. అంటే ఫెయిత్ ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి ఫెయిత్ ఫీల్స్ దట్ వే. ఒక్కోసారి ఈ విధంగా అనిపిస్తుంది, ఒక్కోసారి విశ్వాసంతో అడిగేస్తుంది. ఇదే బట్ ఇఫ్ యూ హ్యావ్ ద ఫెయిత్ టు డూ ఇట్, ఆ మొట్టమొదటి అడుగు కనుక నువ్వు విశ్వాసంతో ముందుకు వేసినట్లయితే God might just provide in a miraculous way. Hallelujah. Hallelujah. సో ఇందులో ఒక చిన్న లిటిల్ అబ్జర్వేషన్ ఈ భాగంలో. ఈ విధవరాలు ఏం చేస్తుందంటే ఆమె వెళ్ళి పాత్రలు తీసుకొస్తుంది వితౌట్ నోయింగ్ ఎనీథింగ్ వాట్ షీ హ్యాస్ టు డూ విత్ దట్. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే God doesn't reveal the outcome always. మనం ఏంటంటే విశ్వాసం ఉంది, కానీ అవుట్కమ్ ఏంటో నాకు చెప్తే ఇంకా బ్రహ్మాండం ఉంటుంది నా విశ్వాసం అనుకుంటారు కొంతమంది. అంటే నేను విశ్వాసం ఉంచుట ద్వారా నాకేంటి ఏం పొందుకుంటాను నేను, అది తెలిస్తే ఇంకా బ్రహ్మాండంగా విశ్వాసం ఉంచుతాను అనుకుంటారు. కానీ దేవుడు ఎప్పుడు కూడా ఏ అవుట్కమ్ ఏంటో నీకు చెప్పడు, నీకు రివీల్ చేయడు. ఫెయిత్ ఈజ్ నాట్ ఎ ఫెయిత్ ఇఫ్ యూ నో ద అవుట్కమ్. సో తెలియకుండా ముందు అడిగేస్తేనే అది ఫెయిత్. సో యూ జస్ట్ నీడ్ టు బి ఒబీడియంట్ అండ్ టేక్ దట్ ఫస్ట్ స్టెప్ ఆఫ్ ఫెయిత్. మొట్టమొదటి అడుగు ముందుకు వేయాలి. ఒక ఉదాహరణ చెప్తాను. ఒక ఆఫ్రికన్ ఇంపాలా గురించి నేను చదివాను. దాని గురించి ఆసక్తికరమైన విషయం నేను చూసింది ఏంటంటే అది 10 అడుగుల ఎత్తు, అంటే వర్టికల్గా 10 feet హైట్ జంప్ చేయగలుగుతుందంట. తర్వాత హారిజాంటల్గా 30 feet జంప్ చేయగలుగుతుందంట. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే 10 feet హైట్ 30 feet హారిజాంటల్గా జంప్ చేయటం, అలాంటి దాన్ని జూలో పెడితే ఎలా ఉంటుంది అని ఆలోచన చేసి, అంటే అలాంటి జూలో పెడితే జూ మెయింటైన్ చేసే వాళ్ళు ఎంత హైట్ వాల్ కట్టాలి అని చెప్పి ఆలోచిస్తాను. అయితే దాంట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే దానికి 3 అడుగులు ఎత్తు వాల్ కడితే చాలు అంట. అంటే అది ఎంత హైట్ ఉంటుందో అంత హైట్ వాల్ కడితే చాలు. ఎంత హైట్ జంప్ చేయగలిగింది ఆయన ఎందుకు అని చెప్పి అబ్జర్వ్ చేస్తే ఈ ఇంపాలా అనేటటువంటిది ఎక్కడ ల్యాండ్ అవుతుందో దానికి తెలియకపోతే జంప్ చేయదంట. మనం కూడా చాలాసార్లు మన విశ్వాసం కూడా ఏంటి అవుట్కమ్ ఏంటో తెలియకపోతే అసలు విశ్వాసమే అనిపిస్తాం.
ఇంపలా జంతువులాగానే మనం కూడా ఒకసారి వ్యవహరిస్తున్నామా అని అనిపిస్తుంది. ప్రీతం పిల్లరా, అవుట్కమ్ తెలిస్తే అది విశ్వాసం ఉండవు. ఒకవేళ పొరపాటు మీరు అనుకుంటున్నారేమో. అబ్రహాం ఏం చేశాడు? అవుట్కమ్ ఏంటి తెలుసా ఆయనకి? ఈ డజంట్ నో. బయలుదేరి అనగానే మోట ముందు చదువుకుని బయలుదేరాడు. ఎక్కడికి ప్రభువా అని ఒక మాట అడిగాడా? బయలుదేరాడు అంతే. దేవుడు బయలుదేరమన్నాడు, నేను బయలుదేరుతున్నా. అది విశ్వాసం అనేది. సో యూ డోంట్ హ్యావ్ టు నో వాట్స్ ద అవుట్కమ్. యూ హ్యావ్ టు టేక్ దట్ స్టెప్ ఆఫ్ ఫెయిత్. సో ఫెయిత్ అనేటటువంటి ఈజ్ ఎ బారింగ్ కంటైనర్ అండ్ పుట్టింగ్ యువర్ సెల్ఫ్ అవుట్ దేర్ లైక్ ఎ లిటిల్ ఆక్వర్డ్ సిచ్యుయేషన్. ఆ ఫస్ట్ స్టెప్ ఎప్పుడు కూడా కష్టంగా ఉంటుంది. హార్డెస్ట్ స్టెప్ అన్నమాట అది. ఒక అడుగు విశ్వాసంతో ఫస్ట్ స్టెప్ ఉంటుంది చూసారా, అది ఇప్పుడు కూడా చాలా కష్టతరమైనటువంటిది. కానీ ద మిరకిల్ మే ఓన్లీ బీ హ్యాపెన్స్ వెన్ యూ టేక్ దట్ ఫస్ట్ స్టెప్ విత్ ద ఫెయిత్. ఒక్కొక్కసారి ఫస్ట్ స్టెప్ అంటే జస్ట్ ఏ ఫోన్ కాల్ అవే కావచ్చు, లేకపోతే ఒక మీటింగ్, జస్ట్ ఒక మీటింగ్ కావచ్చు, లేకపోతే ఒక అప్లికేషన్ దూరంగా ఉండొచ్చు నీ మిరకిల్. కానీ ఆ ఫస్ట్ స్టెప్ అనేది తీసుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆ ఫోన్ కాల్ చేయకపోయినా, లేకపోతే ఆ మీటింగ్లోకి నువ్వు అటెండ్ కాకపోయినా, లేకపోతే ఆ మీటింగ్ జరగకపోయినా, లేకపోతే నువ్వు అప్లై చేయకపోయినా ఒక్కొక్కసారి నీ మిరకిల్ మిస్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే కొన్ని చెప్తున్నాను, మిగతా మీరు ఆ సిచ్యుయేషన్లో మీరు పెట్టుకోవాలి మిగతా. ఓకే, సో దిస్ ఇస్ ఏ ప్రాసెస్. నాకు ఇదంతట్లో ప్రాసెస్ ఉంది. తర్వాత డిసర్న్మెంట్ ఉంది వీటన్నిటికీ. అయితే ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు గెట్ అవుట్ ఆఫ్ ద బోట్ వెన్ జీసస్ సెడ్ కమ్, యూ బెటర్ స్టెప్ అవుట్ ఆఫ్ ద బోట్. యేసయ్య బోట్ల నుంచి దిగు, నా దగ్గర రా అని చెప్పినప్పుడు బోట్లో కూర్చోమాకండి. దిగి, అది ఎంత కష్టతరమైనటువంటి అనిపించినా దిగి, యేసయ్య చెప్పాడు కాబట్టి నేను ముందుకు వెళ్తానని చెప్పి ముందుకు వెళ్దాం. దేవుని మహిమ కలుగుగాక. హల్లెలూయా. సో ఇట్ ఈస్ అబౌట్ పొజిషనింగ్ అవర్ సెల్వ్స్. అంటే మనం ఆ పొజిషన్లో పెట్టుకోవడం, ఆ మిరకిల్ పొందుకోవడానికి ఇట్స్ ఎ స్టెప్ ఆఫ్ ఫెయిత్. సో ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి మాట నేను చెప్పాలి. ఎందుకంటే ఈ పొజిషనింగ్లో ఉన్నప్పుడే, ఈ పాయింట్లోనే ఉన్నప్పుడు ఈ మాట నిజంగా ఎంతమంది మిరకిల్ కొరకు ఎదురు చూస్తున్నారు ఇక్కడ నాకు తెలియదు. కానీ అది ఏ విషయమైనా సరే, వ్యక్తిగతంగా కానీ, కుటుంబంలో కానీ, పిల్లల విషయంలో కానీ, లేకపోతే జాబ్ విషయంలో కానీ, ప్రమోషన్ విషయంలో, ఏ విషయమైనా కానివ్వండి, ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ ఎ మిరకిల్, సమ్టైమ్స్ యూ మే నీడ్ టు స్పెండ్ టైమ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ ఫాస్టింగ్. దేవుని సన్నిధిలో ఉపవసించి ఆయన సన్నిధిలో గడపాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఉపవాస దీక్షలో కొంచెం కష్టం, ఎందుకంటే నాకు అలవాటు లేని పని ఉపవాసం అనేది. ఎందుకంటే ఇది ఊరుకోదు కదా, కొంచెం ఒక పూట ఆగుదామన్న వెంటనే పిలుస్తుంది, గంట కొట్టినట్టు. అవునా? సో కష్టమే. కానీ మీరు గమనించండి, ప్రభువారు 40 రోజులు ఉపవాస దీక్షను ముగించుకుని వచ్చిన తర్వాత సాతాన్ని శోధించడం మొదలుపెట్టాడు. చూడండి, ఎనిమి ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే, హీ విల్ హీట్ యూ వేర్ ఇట్ హర్ట్స్. ఎక్కడ నీకు నొప్పిగా ఉందో అక్కడే ఇంకా బలంగా కొట్టడానికి ప్రయత్నం చేస్తుంటాడు. యేసయ్య ఆకలితో ఉన్నాడని తెలుసు వాడికి, అందుకే శోధన అక్కడే మొదలైంది. విధంగా గమనించండి, ప్రభు వారు వాడిని జయించినటువంటి విధానం ఏంటంటే, మనుషుడు రొట్టు వలన మాత్రం జీవించడు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించమంటాడు. అది ఎంతో ప్రోత్సాహకరమైన మాట మనకు కదా. అంటే దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట మనల్ని జీవింపజేసే మాట, జీవము కలిగినటువంటి మాటలు, దేవుని మాటలు. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి జీవము కలిగినటువంటి మాటల వలన మనం బలం పొందుకోవడం మాత్రమే కాకుండా అది ఎంతో ప్రోత్సాహకరంగా మనం ముందుకు నడిపించేదిగా ఉండాలి. ముఖ్యంగా ఈ ఉపవాస దీక్ష. If you really want to see the miracle in your life, in your family, wherever you are expecting a miracle, just spend time in the presence of God. ఉపవసించి దేవుని సన్నిధిలో ప్రార్థనలు గడపాలి. దేవుడు అద్భుతంగా
మరి ఆ కార్యం చేస్తాడు. ఇది నా మాట కాదు కానీ, నా మాటగా కాదు కానీ దేవుని మాటగా తీసుకొని, అంటే మార్క్ హిజ్ వర్డ్. ఎందుకంటే ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా మనల్ని జీవింపజేసేటటువంటి మాట. అటువంటి మాటను ఆధారం చేసుకుని ముందుకు కొనసాగుతాం. సో రెండవదిగా గమనించినట్లయితే 3వ వచనంలో అంటాడు కదా, కొన్ని కాదు దొరకగలిగినంత మట్టుకు. 2వ పాయింట్, ఒకవేళ పాయింట్లు కావాలంటున్నారుగా మీరు, పాయింట్లు కావాలనేటటువంటి వారికి 2వ పాయింట్ ఏంటంటే దొరకగలిగినంత మట్టుకు, కొన్ని మాత్రం కాదు, మనము దేవుని సన్నిధిలో ఇచ్చేటటువంటిది. ఒక్కొక్కసారి అది మనం ఒక గిఫ్ట్గా ఇవ్వచ్చు, కానీ మనం ఇచ్చింది మరొకరికి అది మిరకల్ కావచ్చు. మనమైతే ఒక గిఫ్ట్గా ఇస్తాం, కానీ మరొకరికి అది అద్భుతం. ఆ రోజుల్లో ఫస్ట్ నేను రేస్ చేసినటువంటి సపోర్ట్ 1 year దాదాపు ఓపీటీ టైంలో మరి కొంతమంది గిఫ్ట్స్గా నాకు ఇచ్చారు. దే మే నాట్ హ్యావ్ ఎనీ క్లూ దట్ వాజ్ ఎ మిరకల్ ఇన్ మై లైఫ్. నేను చెప్పాలనుకునే పాయింట్ ఏంటంటే, అవర్ గాడ్ ఈజ్ ఏబుల్. మన దేవుడు, ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏది లేదు. అయితే మనకున్నటువంటి లోపాలు ఏంటంటే, వన్ ఆఫ్ అవర్ గ్రేటెస్ట్ షార్ట్ కమింగ్స్ ఈజ్ ద సింపుల్ ఫ్యాక్ట్ దట్ వీ హ్యావ్ సచ్ ఎ లో ఎక్స్పెక్టేషన్ ఆఫ్ అవర్ ఆల్మైటీ గాడ్. అంత ఉన్నతమైనటువంటి దేవుడి గురించి చాలా కొరచగా ఆలోచిస్తూ ఉంటాం. అయితే యెషయా అంటాడు కదా, ఆకాశంలో భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి అంటాడు. హల్లెలూయా. ఈ ప్రాఫిట్ చెప్పేటటువంటి విషయం మీరు అర్థం చేసుకోవాలి కదా. ఏమంటున్నాడంటే, అంటే హీఈస్ కంపేరింగ్ ద డిఫరెన్స్ బిట్వీన్ యువర్ ఎబిలిటీ అండ్ గాడ్స్ ఎబిలిటీ. మీకు ఆ వాక్యం అర్థమైతే కనుక, అంటే నీ సామర్థ్యానికి దేవుని యొక్క సామర్థ్యానికి వ్యత్యాసాన్ని అక్కడ తెలియజేస్తుంది. సో మనం అడిగేటప్పుడు ఇప్పుడు కూడా మన సామర్థ్యాన్ని బట్టి అడగటం కాదు, దేవుని సామర్థ్యాన్ని బట్టి అడగాలి. నువ్వు మిరకలు ఎప్పుడు పొందుకుంటావు? నీ సామర్థ్యం గురించి నువ్వు ఆలోచన చేస్తే మిరకలు పొందుకోలేవు. దేవుని సామర్థ్యం గురించి ఆలోచన చేయాలి. ఆస్ట్రోఫిజిసిస్ట్ మరి ఒక మాట ఎన్నో కనిపెట్టారు, వాళ్ళు డిస్కవర్ చేశారు. గెలాక్సీస్ యొక్క డిస్టెన్స్ చూస్తే 15.5 బిలియన్ లైట్ ఇయర్స్ పడుతుందంట చివరి ఎడ్జ్కి వెళ్ళాలంటే. పాలకొంతల్లో చివరికి మనం తాకాలంటే 15.5 బిలియన్ ఇయర్స్, లైట్ ఇయర్స్. ఒకవేళ దాని గురించి సరైన అవగాహన మనకు లేదు కాబట్టి లైట్ ట్రావెల్ గురించి ఒక మాట చెప్తాను. లైట్ ట్రావెల్ 186,000 మైల్స్ పర్ సెకండ్ ట్రావెల్ చేస్తుందంట. ఎంత? 186,000 మైల్స్ పర్ సెకండ్. అంటే మరో మాటలో చెప్పాలంటే, ఇట్లా చిటికేసేలోపు ఆ లైట్ దాదాపు 7 సార్లు పై చిలుకు గ్లోబ్ అంతా తిరిగి వస్తుంది ఈ గ్యాప్లో. అంటే అంత ఫాస్ట్గా ఉండే లైట్ అది 15.5 బిలియన్ ఇయర్స్ ట్రావెల్ చేస్తే చివరికి ఆ పాల్గొన దగ్గరికి వెళ్తూ ఉంటాయి. అంటే హౌ వాస్ట్, హౌ గ్రేట్ అవర్ గాడ్. అంటే ఇదంతా ఆయన హ్యాండ్ వర్క్స్ కదా. ఆయన 3 మొక్కలతో వెలుగు కలుగును గాక అనే మాటతో మొత్తాన్ని సృష్టించేసి పెట్టాడు. అవునా? అటువంటి దేవాది దేవుని కలిగి ఉన్నటువంటి మనం దేవుని గురించి కొరచగా ఆలోచన చేస్తూ ఉంటాం. ఎందుకంటే మన కొరచ బుద్ధులు కాబట్టి మన మైండ్ మనం ఎంత కొరచగా ఉన్నామో దాన్ని బట్టి దేవుని యొక్క సామర్థ్యాన్ని ఎప్పుడు కూడా అంచనా వేయకూడదు. దేవుని యొక్క సామర్థ్యం ఎప్పుడు కూడా ఎంతో ఉన్నతమైనది. మరొకసారి ఆకాశంలో భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నావో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంతా ఎత్తుగా ఉన్నాయి. మన మాటలో చెప్పాలంటే we underestimate God by about 15.5 billion light years. ప్రియముల దేవుడు సామర్థ్యం కలిగినటువంటి వాడు. He is able to do any kind of miracles in your life. ఒకసారి ఇది చేస్తాడా, ఇది అడిగితే బాగుంటుందా, ఏమనుకుంటాడు ఇంత పెద్దది అడిగితే అని అనుకుంటారు. అంటే 1-2 అడుగుతాం, ఇది చిన్నదే కదా, ఇది అయితే బాగుంటుంది, తలనొప్పి కదా,
మరి ఈజీ అయిపోద్ది. క్యాన్సర్ అయితే దేవుడిని ఏం అడుగుతాం? హాస్పిటల్కి వెళ్దాం అంటే చూడండి, చిన్న చిన్న అయితే దేవుడిని అడిగేయచ్చు, పెద్ద ఏమో ఏమనుకుంటాడో దేవుడు, హాస్పిటల్ ఉంది అక్కడ పోవచ్చు అంటాడేమో అని చెప్పి అనిపిస్తుంది కదా. అంటే వెళ్ళొద్దని కాదు సుమి. అయితే నేను అనేది ఏంటంటే దేవుని యొక్క సామర్థ్యాన్ని ఎస్టిమేట్ చేసేటప్పుడు చిన్న చిన్న వాటికి అయితే వెళ్తాం, కానీ పెద్ద పెద్ద చేసినప్పుడు ఇమీడియట్గా దేవుడు గుర్తురాడు, హాస్పిటల్ గుర్తొస్తుంది, లేదా ఎవరు హెల్ప్ చేయగలరు అనేటటువంటి విషయం గుర్తొస్తుంది, ఇమీడియట్గా దేవుని దగ్గరికి వెళ్ళాం. గమనించండి ప్రియమైన, గాడ్ ఈజ్ అఫెండెడ్ when we think of him in human terms and just ask him to do what is like barely human possible. మనకి పాసిబుల్ అయ్యేటటువంటిది మాత్రమే ఆయన అడిగితే ఆ విషయం అఫెండ్ అవుతాడు దేవుడు. అంతేగాని పెద్ద పెద్ద విషయాలు అడిగితే అఫెండ్ అవుతాడని చెప్పి అనుకోవద్దు. అడగకపోతే అఫెండ్ అవుతాడు దేవుడు. సో లెట్ us ask God బియాండ్, అంటే మన టర్మ్స్లో కాదు, దేవుడు ఎంత ఉన్నతమైనటువంటి ఉంటాడో అది జ్ఞాపకం చేసుకుని నీకున్నటువంటి సమస్య ఎంత గొప్పదైనా సరే, ఎంత దారుణమైన సిచ్యుయేషన్లో ఉన్నా సరే, ఆ సిచ్యుయేషన్ని టర్న్ చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి దేవుడు నీవు నేను కలిగినటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే, ఇఫ్ యూ వాంట్ ఎ మిరకల్, డోంట్ అండర్ఎస్టిమేట్ గాడ్ బై యువర్ థింకింగ్, బై ఇన్ యువర్ టర్మ్స్. థింక్ అబౌట్ గాడ్ ఇన్ హిస్ టర్మ్స్, వాట్ హీ కెన్ డూ. ఎందుకంటే నువ్వు చేయగలిగిన దాన్ని బట్టి దేవుని ఎస్టిమేట్ చేయొద్దు. వాట్ హీ కెన్ డూ అనేది నువ్వు ఆలోచించి 15.5 బిలియన్ లైట్ ఇయర్స్ ట్రావెల్ చేయడానికి అసలు ఎన్ని జీవితాలు కావాలో, ఎన్ని కోటాను కోట్ల జీవితాలు కావాలో, ఎన్ని బిలియన్స్ జీవితాలు కావాలో కదా. కానీ ఒక్క మాటతో సృజించినటువంటి దేవుని యొక్క సామర్థ్యాన్ని నెవర్ ఎవర్ అండర్ఎస్టిమేట్. హల్లెలూయా. మూడవది రెండోదా మూడవ పాయింట్. ఓకే, మొదటి పాయింట్ ఏం చెప్పాను? పొజిషన్. అంటే మనం ఆ పొజిషన్ ఉండాలి. అంటే అందులో ఫస్ట్ విశ్వాసంతో కూడినటువంటి స్టెప్ తీసుకోవాలి. రెండవది అంటే కొన్ని కాదు, కొద్దిగా కాదు, ఎన్ని దొరికితే అన్ని వట్టి పాత్రలు పెట్టుకోవాలి. మనం ఏం చేస్తామంటే పాత్రలన్నీ నింపేసి ఏంటి ఇంకా ఆశీర్వాదం కోసం చూస్తాం. ఎక్కడి నుంచి వస్తుంది ఆశీర్వాదం? అన్ని నింపుకుని పెట్టుకున్న తర్వాత వస్తుందా? అందుకే మూడో పాయింట్ ఏం చేస్తుందంటే, షీ పోర్డ్ అవుట్. పాత్రలన్నీ నింపుతా ఉంది. నీ పాత్రలో ఉన్నాయి, నీ ఎన్ని పాత్రలు నువ్వు నింపి పెట్టుకున్నావు నాకు తెలియదు, కానీ ఆ పాత్రలు ఖాళీ చేయాలి నువ్వు నిజంగా ఆశీర్వాదాలు పొందుకోవాలంటే. యూ హ్యావ్ టు పోర్ అవుట్. ఏమే రాదు, మాట రాదు మనకి ఈ సమయం. మనం పోర్ అవుట్ అంటే మనకి పోరింగ్, మనకి ఇన్ఫిలింగ్ అంటే ఓకే, కానీ పోర్ అవుట్ అంటే అక్కడ కష్టం కదా. చూడండి, యూ నీడ్ టు కీప్ పోరింగ్. As long as you keep pouring, I think the blessing will keep growing. మన యొక్క సంఘంలో ఉన్నటువంటి నా కళ ఏంటంటే, అంటే చిన్నగానే ఆరంభించాం మనం మిషన్స్కి సపోర్ట్ చేయడం అనేది. ఏదో డజన్ ఏం చేయట్లేదు, ఒకళ్ళు ఇద్దరికి అట్లా మొదలుపెట్టాం అంతే కదా. ఆరంభం ఎప్పుడు ఎట్లా ఉండాలి? చిన్నగా ఉండాలి. మన చిన్న సంఘమే కదా. ఓకే, అంటే మిషన్ సపోర్ట్ ఏం చేస్తుందంటే, అసలు సంఘమే ఒక మిషన్ ఫీల్డ్, అవునా? ఎందుకంటే దేవుడే ఒక మిషనరీ. ప్రభువైన యేసుక్రీస్తు మిషనరీ, ఫస్ట్ మిషనరీ. హీ కేమ్ ఫ్రమ్ హెవెన్. ఎందుకు? నశించిన వారిని వేదిక రక్షించడానికి ఆయన ఒక మిషనరీ ఈ లోకానికి వచ్చాడు. వచ్చి ఆ బాధ్యతను ఇప్పుడు సంఘానికి అప్పగించాడు కదా. నాది కాదు అనుకున్నారు, నీవు నేనే సంఘం, అవునా? ఎవరు సంఘం అంటే ఎవరండి? కట్టడం కాదు, కట్టబడినటువంటి నీవు నేనే సంఘం. సో నీకు నాకు అప్పగించాడు. సో వన్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీస్ మనం చేయాల్సింది ఏంటంటే, వీ నీడ్ టు సపోర్ట్ ఆల్వేస్ మిషన్స్. సంఘం నుంచి
మిషన్స్కి సపోర్ట్ అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అంటే ఏం చేస్తున్నామంటే మనం వెళ్ళలేనటువంటి ప్రాంతాలకు మనం ఏం చేస్తున్నాం, వీఆర్ పోరింగ్ అన్నమాట. అలా పోర్ చేస్తూ ఉంటే దేవుడు ఏం చేస్తూ ఉంటాడు, ఇప్పుడు నింపుతూ ఉంటాడు. అలాగే అట్లా పెట్టుకున్నాం అనుకో, అది మునిగిపోతుంది తప్ప ఇంకా ఫ్లోయింగ్ ఏమీ ఉండదు. సో ఎప్పుడు కూడా మిషన్స్ సపోర్ట్ చేసేటటువంటి విధంగా ఉందాం. తర్వాత కారణం ఏంటంటే ప్రభు హీ కేర్స్ ఫర్ ద లాస్ట్. నశించిన వారిని గూర్చి ఆయన ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఆయన శ్రద్ధ లేకపోతే మనమంతా ఏమైపోయి ఉండేవాళ్ళం, గమనించండి ఒకసారి, మనం నశించిపోయి ఉండేవాళ్ళం. కానీ ఆయన ప్రేమమయుడు, శ్రద్ధ కలిగినటువంటి వాడు కాబట్టి మనం రక్షించాడు. రక్షించబడినటువంటి ప్రతి వారు కూడా వేరే వారిని రక్షించాలని మరి కోరుకుంటూ ఉన్నాడు. సో అందులో భాగంగానే వీ హ్యావ్ టు కేర్ అబౌట్ ద లాస్ట్ పీపుల్. మరి నశించేటటువంటి వారికి ఏదో ఒకటి చేయాలి. ఇంకొక విధం మనం చేయాల్సింది ఏంటంటే, మనందరం చేయగలిగేది ఇవ్వటం ఒకటి మిషన్స్కి. రెండోది ఏంటంటే, when you receive the word of God, when you feel that you're blessed by the word of God, don't keep that within yourself. You have to share the word. When you, అంటే నువ్వు ఆశీర్వదించబడినప్పుడు ఏ విషయంలో నువ్వు ఆశీర్వదించబడ్డావో ఆ విషయాన్ని ఇమీడియట్గా మరొకరితో పంచుకోండి. ఫోన్ చేసి మచ్చులు పెట్టుకోవడం కాదు. ఫోన్ చేసిన తర్వాత ఇదిగో ఈ ఆశీర్వాదం నేను పొందుతున్నాను ఈ వారం, ఇదిగో ఈ మాటను దేవుడు నాకు ఇచ్చాడు, ఈ మాటతో దేవుడు, అక్కడి నుంచి మొదలు పెట్టండి. ఆ తర్వాత ఎప్పుడైనా మిగిలితే కొంచెం టైం పిచ్చేపట్టి మాట్లాడుతుంది. అందుకని మొత్తం పిచ్చేపట్టి మాట్లాడుకుని ఆ చివరిలో అసలు దేవుడి గురించి మర్చిపోయాం. అసలు దాని గురించి పంచుకోవాలనేటటువంటి ఆలోచనే రాదు, అవునా? సో ఫ్రెండ్స్కి కాల్ చేసినప్పుడు, కుటుంబీకులకు కాల్ చేసినప్పుడు, ఈ వారం నేను దేవుడు నాతో ఈ మాట మాట్లాడాడు, లేకపోతే ఈరోజు దేవుడు నాతో ఈ మాట మాట్లాడాడు అని చెప్పి అది పంచుకున్నారనుకోండి, నీవు పొందుకున్న ఆశీర్వాదం నువ్వేం చేస్తున్నావు అంటే యు ఆర్ పోరింగ్. అంటే నువ్వు ఎప్పుడైతే పోర్ చేస్తుంటావో దేవుడు మరలా నీకు నింపుతూ ఉంటాడు. హల్లెలూయా. లేకపోతే నీతోనే ఉంచుకున్నావు అనుకో, అది ఎట్లా ఉంటుందంటే మంచం కింద కొంచెం కింద పెట్టుకున్నట్టు ఉంటుంది మీరు పొందుకున్నదాన్ని. దాన్ని ఏం చేయాలి, దీపస్తంభం పైన దీపాన్ని పెట్టాలి, కానీ అది లోపల పెట్టడానికి కాదు కదా. సో లెట్ us pour. అప్పుడు హీ విల్ కీప్ ఫ్లోయింగ్ త్రూ యూ. ఆనెస్ట్గా మరొక మాట చెప్పాలంటే, చాలాసార్లు సందర్భాలు ఏమనుకుంటాం, ఇది నాది కాదులే, ఇది వేరే వారిది, వేరే వాళ్ళు ఫిల్ చేస్తారు ఆ గ్యాప్. వ్యాక్యూమ్స్ ఎప్పుడు కూడా కనిపించిన చోటల్లో మనం ఫిల్ చేసుకుంటే వెళ్ళాలి. దేవుడు చేసేది అదే, ఎందుకంటే హీ ఆల్వేస్ ఫిల్స్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చివరి మాట చదవండి ఎవరన్నా. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుతున్న వారి సంపూర్ణతై ఉన్నది. ఓకే, అంటే ఆయన డ్యూటీ ఏంటంటే, దేవుని డ్యూటీ ఆల్వేస్ ఫిల్లింగ్ అన్నమాట. హీ ఆల్వేస్ ఫిల్స్. కేవలం యూనివర్స్లో ఈ విశ్వంలో మాత్రమే కదా ఆయన ఫిల్ చేసేది, నీలో నాలో కూడా ఆ వ్యాక్యూమ్స్ అన్ని ఫిల్ చేసేది ఆయన. ఐ మేకింగ్ సెన్స్? అంటే మనల్ని నింపేటటువంటి వాడు ఆయన. సో ఎందుకంటే దట్స్ హిజ్ జాబ్ అన్నమాట. అది ఆయన ఇష్టపడేటటువంటిది. ఎందుకంటే బైబిల్ చెప్తుంది కదా, ఈ దేహము దేవాలయం అంట. అంటే మనలో పరిశుద్ధాత్ముడు నివసించడానికి సరిపడేటటువంటి ఆలయముగా ఈ దేహాన్ని సృజించాడు దేవుడు, అవునా? సో అటువంటి ఈ దేహాన్ని ఎప్పుడు కూడా ఆయన ద్వారా, ఆయన మాటల ద్వారా వాటితో సంపూర్ణంగా మనం నింపబడాలి తప్ప ఈ లోకంలో ఉన్న చెత్త చెదారంతో కాదు నింపుకునేది. సో దేవుడు ఎప్పుడు కూడా పూర్తిగా నింపుచున్న వారి సంపూర్ణతగా మరి మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. సో ప్రియమిత్రులారా, మనందరికీ కూడా మిరకల్స్ అంటే ఇష్టం, ఏదో సందర్భంలో కావాలని కోరుకుంటాం. అయితే ఈ విధవరాలను కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ స్టోరీలో, ఐ డోంట్ నో వెదర్ షీ ఈజ్ ద హీరో ఆఫ్ ది స్టోరీ, లేకపోతే పాత్రలు ఇచ్చిన వాళ్ళు హీరోనా, అయితే పాత్రలా ఏంటనేది ఎవరు అనేటటువంటిది హైలైట్ చేయడానికి ప్రయత్నించకండి. లేకపోతే ఎలీషా గారా అనేది అవి కాదు మనం హైలైట్ చేయాల్సింది.
కలెక్టివ్గా అన్నీ కలిపి ఒక అద్భుతాన్ని జరగడానికి అక్కడ ఉపక్రమించింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో ముగింపులో మరి ఈ స్టోరీలో మొదటిగా మనం పొజిషనింగ్ అవర్ సెల్ఫ్, తర్వాత బారో నాట్ ఎ ఫ్యూ, తర్వాత కీప్ పోరింగ్ యువర్ సెల్ఫ్ అవుట్, మరి చివరిగా మిరకల్ అనేటటువంటిది మన ఇంట్లోనే ఉంది. అద్భుతం అనేది, అద్భుతం ఎక్కడ అని చెప్పి బయటకు చూస్తాం ఇంట్లో నుంచి ఎప్పుడు కూడా మనం, అవునా? బయట ఎక్కడ ఉంది? అవసరమైతే ప్రపంచం అంతా సగం దూరం తిరిగి వస్తాం ఇంట్లో పెట్టుకుని అద్భుతాన్ని. ఒక్కోసారి అంటే మనం కలిగి ఉన్నది ఏంటో ఒక్కోసారి మనం గుర్తించలేనటువంటి బదులుగా లేకపోతే అంధులుగా ఉంటున్నామా అని అనిపిస్తూ ఉంటాం. ఆమె ఆరంభంలో ఏమందంటే, నా దగ్గర ఏముంది, ఇదిగో ఇచ్చాను. చూడండి, అసలు మన దగ్గర ఏముంది అనేటటువంటిది చాలా ప్రాముఖ్యం. మన దగ్గర ఉన్నటువంటిది మనకి ప్రాముఖ్యంగా అనిపించకపోవచ్చు, కానీ ఆ ప్రాముఖ్యము కానిదిగా నువ్వు ఎంచేటటువంటి చూశారు, దాని ద్వారా దేవుడు అద్భుతాలు చేయగలిగినటువంటి దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఎవరు అనుకున్నారా 5 రొట్టెలు 2 చేపలు అంతేనా? 2 రొట్టెలు 5 చేపలు. చూడండి, ఎవరిని అనుకున్నారా? ఎవరిని ఎక్స్పెక్ట్ ఇదేం చేస్తారో ఒకటి సరిపోదు అని అనుకున్నారు. ఏముంది చూడండి అని చెప్పి దేవుడు అడుగుతున్నాడు. ఎప్పుడు కూడా దేవుడు చేసి అడిగేది ఏంటంటే, మీ దగ్గర ఏముంది? వాట్ యూ హ్యావ్. మిరకల్ స్టార్ట్స్ when you recognize what you have in your house. అది మిస్ అయ్యాను అనుకున్నా పార్ట్, అసలు మిరకలే మిస్ అయ్యాను. అందుకే డోంట్ లుక్ అవుట్ సైడ్, లుక్ ఇన్సైడ్ యువర్ హౌస్. వాట్ యూ హ్యావ్, ఏముందో వెతుకుదాం. నేను మరి యూఎస్కి రాకముందు అప్లై చేస్తున్నా కాలేజెస్కి. అట్లా అసలు కాలేజ్ అప్లికేషన్ ఫీజులే కట్టుకోలేనటువంటి పరిస్థితిగా అనిపించింది. అప్పుడు కొంచెం భారంగా అనిపించింది ఫీజులు కట్టుకోవడానికి. అంటే అప్లికేషన్ ఫీజు, ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత ఫీజుల గురించి మాట్లాడలేదు, దాని గురించి మాట్లాడలేదు. ఇదంతా ఫెయిత్తో నేను తీసుకున్న స్టెప్, ఇది జ్ఞాపకం చేసుకోండి. అప్లికేషన్ ఫీజులు కట్టడానికి మరి ఎంత ఇది ఉందా? మరి దేవుడేమో ఏదో భారం పెడుతున్నాడు, ఎట్లా నాకు అర్థం కావట్లేదు. అప్లికేషన్ ఫీజులు ఎంత ఉన్నాయి, తర్వాత ఏదో సర్వీస్ ఫీజు అంటున్నారు, టోకెన్ అంటున్నారు, తర్వాత ఇంకొకటి ఏంటిది సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ఫీజు అంటారు. ఇదొకటి చూడండి. ఇవన్నీ కలిపితే కలిసి మోపడైతుంది నాకు అక్కడ. అంటే ఎన్ని నెలల జీతం నేను పక్కన పెట్టుకుంటే మరి ఇవన్నీ నేను పే చేస్తానని అనిపించింది. కానీ దేవుడు ఏమో భారం పెడుతుంది. ఏం చేయాలో అదే చేశాను. ప్రార్థనలో పెట్టాను. ప్రార్థనలో పెడితే మరి దేవుడు ఒకరిని కదిలించి, ఒక వ్యక్తిని కదిలించి నాకు సహాయం చేయడానికి దేవుడు అద్భుతంగా వాడుకున్నాడు. ఆ సహాయం చేసిన వ్యక్తికి ఆ సమయంలో నాకు ఒక గిఫ్ట్ ఇస్తున్నట్లుగా దే మైట్ హ్యావ్ ఫెల్ట్, భావించి ఉండొచ్చు. దే డోంట్ హ్యావ్ ఎనీ క్లూ దట్స్ గోయింగ్ టు బి ఎ మిరకల్ ఇన్ అవర్ ఫ్యామిలీ, ఇన్ అవర్ లైఫ్. గమనించండి, అంటే వారి ఇంట్లో ఏముందో అది బయట పెట్టినప్పుడు అది నా జీవితంలో, నా కుటుంబంలో గొప్ప అద్భుతమైంది. నేనేమో ఉన్నదాంతో స్మాల్ స్టెప్ ముందుకు వేశాను. తర్వాత అక్కడి నుంచి దేవుని పైన భారం పెట్టాను. దేవుడు అద్భుతంగా ఇక్కడ వరకు ఇప్పుడు వరకు నడిపించుకుంటే వచ్చాడు. దేవుని పైన కలుగుతాక. సో మిరకల్ స్టార్ట్స్ ఫ్రమ్ యువర్ హౌస్. ఇంట్లో ఏముంది మన దగ్గర అనేటటువంటిది జస్ట్ లెట్ us try to locate what we have, recognize what we have, and let us bring that to the presence of God, and let God bless you. Let God do a wonderful miracle in your life. Amen. So అద్భుతాలు చేసే దేవుడు మన దేవుడు. ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏది లేదు. మరొకసారి నొక్కి చెప్తున్నా, ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. సమస్తము సాధ్యమైనటువంటి దేవుడు. ఆయన్ని తక్కువగా అంచనా వేయొద్దు. ఈజ్ ఏబుల్. ఎందుకంటే ఆయన్ని ఎంత తక్కువగా అంచనా వేస్తున్నాం అంటే, ఇంతకుముందే చెప్పేదంతా 15.5 బిలియన్ లైట్ ఇయర్స్ మనం తక్కువగా అంచనా వేస్తున్నాం దేవుడు. సో
హీ కెన్ డూ ఎనీ కైండ్ ఆఫ్ మిరకల్. డోంట్ హెసిటేట్ టు ఆస్క్ హిమ్. ఆయన ఫీల్ అవుతాడు అనుకున్నాను, అడగకపోతే ఫీల్ అవుతాడు. నా బిడ్డ ఎందుకు అడగట్లేదు, ఎందుకు మౌనంగా ఉంటున్నాడు, ఎందుకు మౌనంగా ఉంటుంది అని చెప్పి దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు. ఆయన అడగాలి. అడిగినప్పుడు తప్పకుండా అద్భుతం జరుగుతుంది. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధానికి స్తోత్రం, స్తోత్రం ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా. అందరం దేవుని స్తుతిద్దాం ఒకసారి కొద్దిసేపు. దేవుడు ఎంత సామర్థ్యం కలిగినటువంటి దేవుడు ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఆ దేవాది దేవుని మనందరం స్తుతిద్దాం కొద్దిసేపు. నోర్లు విప్పి ప్రతి ఒక్కరూ దేవా నీకు వందనాలైనా, నీకు స్తోత్రాలైనా అని చెప్పి స్తుతించండి. తర్వాత నోరు తెరిచి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైన బిడ్డ, ఈ దేవుడు ఎప్పుడు కూడా నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నువ్వు ఏ సిచ్యువేషన్లో ఉన్నా ఆ సిచ్యువేషన్ ఎరిగినటువంటి దేవుడు. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అనిపించినా అది దేవునికి చాలా సునాయాసమైనటువంటిది. నీ బాధ ఎంత దారుణంగా ఉందో ఆయన ఎరిగినటువంటి వాడు కాదు. నీకు ఎంత అద్భుతం కావాలో ఆయన ఎరిగినటువంటి వాడు కాదు. ఒకవేళ కృంగి ఉన్నావా, ఆయనే ఓదార్పు. ఒకవేళ శోధన బాధలు నువ్వు ఎదుర్కొంటున్నావా, మరి విశ్వాసంలో మరి ముందు కొనసాగినట్లయితే అద్భుతాలు చేయగలిగినటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా నీకే స్తోత్రములు నాయన, నీకే వందనములు ప్రభువా, నీకే స్తోత్రములు నాయన. ప్రియదేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, నిన్ను మర్చిపోయే దేవుడు కాదు. జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. కృంగిన వేళ ఓదార్పు నీవేగా, నన్ను ధైర్యపరచు నా తోడు నీవేగా. కృంగిన వేళ ఓదార్పు నీవేగా, ధైర్యపరచు నా తోడు నీవేగా. మరువగలనా నీ మధుర ప్రేమను, మరువగలనా నీ మధుర ప్రేమను. యేసు నా జీవితాంతము, యేసు నా జీవితాంతము. శోధన బాధలు ఎన్నెన్నో కలిగినా, విశ్వాస నావలో కలకలమేరేగినా. శోధన బాధలు ఎన్నెన్నో కలిగినా, విశ్వాస నావలో కలకలమేరేగినా. విడువగలనా ఒక నిమిషమైనను, విడువగలనా ఒక నిమిషమైనను. యేసు నా జీవితాంతము, యేసు నా జీవితాంతము. చేయి పట్టుకో, yes Lord, hallelujah, thank you Jesus. ఒకవేళ నీవు విడిచిపెట్టిన ఒక నిమిషమైనా ఆయన నిన్ను విడిచిపెట్టినటువంటి దేవుడు. నెవర్ ఎవర్ దేవుడు నిన్ను నన్ను విడిచిపెట్టేటటువంటి దేవుడు కాదు. ఒక్క నిమిషమైనా నిన్ను విడువగలనా అని చెప్పి మనం దేవుని సన్నిధిలో ఆ ఆశను వ్యక్తపరుస్తున్నాం. కానీ ఎన్ని గంటలు గంటలు విడిచిపెడుతున్నాము ఆయన. బట్ హీ నెవర్ లీవ్స్ యూ నాట్ ఫర్సేక్స్ యూ. ఆ దేవుడు నిన్ను ఎన్నడూ కూడా నీ చేయి విడిచేటటువంటి దేవుడు కాదు.
నీవు ఉన్నటువంటి బాధలో, నీవు ఉన్నటువంటి వేదనలో, నీవు ఉన్నటువంటి పరిస్థితిని పూర్తిగా ఎరిగినటువంటి దేవుడు. The only thing that you need to do is submit yourself, your situation completely to God in order to receive a miracle. Position yourself where you can receive the miracle. నిన్ను నీవు ఆ ప్లేస్లో పెట్టుకున్నట్లయితే, because you can't move God's hand, you can't make a miracle, you can't manufacture a miracle, but you can position yourself where God can do a miracle. దేవమడిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రియలో ప్రభా, ఈ పరిశుద్ధ నామమునకై స్తుతులు స్తోత్రములు నాయన. మరొకసారి ఈ ఉదయకాల సమయంలో ఈ మిరకల్స్ అనేటటువంటి అద్భుతాలైనటువంటి సిరీస్ని మేము ముగించుకోవడానికి మీరు సహాయం చేసిన విధంగా మీకు స్తోత్రాలు నాయన. అద్భుతాలు అనేటటువంటివి ముగిసిపోయింది కాదు, ముగిసేది కాదు, అది చరిత్ర కాదు. ఈరోజు కూడా నమ్మిన వారి జీవితాల్లో నిన్ను విశ్వసించి ముందుకు అడుగువేసేటటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా నువ్వు అద్భుతాలు చేస్తున్నటువంటి దేవుడు అని మేము విశ్వసిస్తూ నీ సన్నిధిలో ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. ఆయన ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి, వీక్షిస్తున్నటువంటి నీ బిడ్డలందరూ కూడా ఎంతోమంది ఎన్నో అద్భుతాల కోసం ఎదురు చూస్తున్నారు. హెల్ప్ దెమ్, enable them to position themselves in a place where they can receive the miracle from you, Lord. ఈరోజు ఎవరైతే నీ సన్నిధిలో ఒక తీర్మానం చేసుకుని, ఎవరైతే నీ సన్నిధిలో ఆ పొజిషన్లో ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నారో వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో, వారి ఏ విషయంలో మెరకల్ కోసం ఎదురు చూస్తున్నారు, ఆ మెరకల్ని వారు పొందుకోవడం కాక. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నీ నామానికి మహిమకరంగా ప్రతి ఒక్కరిని దర్శించు, ప్రతి ఒక్కరిలోనూ నీ అద్భుతమైన కార్యం జరిగించు, ప్రతి ఒక్కరిలోనూ విశ్వాసాన్ని వెంపార్పించే నీ నామానికి మహిమకరంగా జీవిస్తూ నీ యొక్క అద్భుతాలు పొందుకొని అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్టు మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాను నాయన. కొద్దిగా కాదు కానీ అనేకమైనటువంటి వడ్డీ పాత్రలు మేము తయారు చేసుకునేటటువంటి వారు నాయన. మేము నింపబడినటువంటి పరిస్థితుల్లో మరి పోర్ చేసేటటువంటి వారు నాయన. మేము పొందుకున్న దాన్ని ఇతరులకు పంచేటటువంటి వారు మరింతగా నీ యొక్క ఆశీర్వాదములు చేత నింపబడేటటువంటి వారు ఉన్నది సహాయం చేయండి. మా ఇంట్లోనే ఉంచినటువంటి అద్భుతాన్ని మేము చూడగలిగేటటువంటి వారు మరి ప్రతి ఒక్కరు ఉన్నట్లుగా మీరు కృప చూపి మహిమపడాలి. నీ నామానికి మహిమకరంగా నీ యొక్క అద్భుతములు మరి ఇప్పుడు మరి నమ్మినటువంటి వారి జీవితాలు ఎల్లప్పుడూ కొనసాగిస్తూ నీ యొక్క నామాన్ని మరింతగా మహిమపరుచుకున్నారు. మహిమాగంత ప్రభావం మీకే చెల్లిస్తూ మా ప్రభువును ప్రేక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్ఠ ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సన్నిధి కూర్చిన నమ్మిన మరి మిరకల్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మరి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో ఉండి నడిపించునుగాక. ఆమేన్. మరి అందరికీ వందనాలు. వచ్చే వారం మరొక సందేశం, మిరకల్స్ సిరీస్ అయితే ఈ వారంతో ముగించుకున్నాం, కానీ మిరకల్స్ మాత్రం ముగించలేదు, అవి ఎప్పుడు కొనసాగుతూనే ఉంటాయి. ఏమే సో వచ్చే వారం కలుసుకున్నాం. గాడ్ బ్లెస్ యు ఆల్.